అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరం మీరు ఆర్థికంగా మరింత పరిపుష్టం కావాలి. స్టాక్ మార్కెట్స్ నుంచి మీకు మరింత వెల్త్ క్రియేట్ అవ్వాలి, మీకు మీ ఫ్యామిలీకి అని చెప్పి కోరుకుంటున్నాము మా టీం అందరి తరపున కూడా. ఇంకా మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ అన్నీ కూడా సెలవు తీసుకున్న ఈ తరుణంలో కొద్దిగా మనకి మార్కెట్స్ నుంచి పాజిటివ్ సంకేతాలు అయితే ఉన్నాయి. మన మార్కెట్స్ ఇవాళ వర్క్ చేస్తున్నాయి. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మనకి అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా బలహీనత చూసాం. దాదాపు 30% మేర నష్టాలు యుఎస్ మార్కెట్స్లో. అండ్ గోల్డ్లో కూడా పీక్ లెవెల్స్ నుంచి కొద్దిగా రిట్రీట్ అవ్వడం చూసాం, వెనక్కి రావడం. 4341 దగ్గర సిల్వర్ ఆల్మోస్ట్ $10 to $12 దాకా పడింది పీక్ నుంచి. $70 దగ్గర యాజ్ ఆఫ్ నో పరిమితమైంది సిల్వర్. కొద్దిగా క్రిప్టో కరెన్సీస్ అన్నిట్లో కూడా ఒక ఫ్లాట్ సబ్డ్యూడ్ ట్రెండ్ అయితే ఉంది. ఆయిల్ $60-61 దగ్గర. ఆయిల్ ప్రైజెస్ లాక్ స్టీపెస్ట్ యాన్యువల్ డ్రాప్ సిన్స్ 2020 తర్వాత క్రూడ్ ప్రైజెస్, ఆయిల్ ప్రైజెస్లో కూడా బలహీనత మనకి చాలా గట్టిగా కనిపిస్తుంది. సో మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. అండ్ మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే కొద్దిగా యాజ్ ఆఫ్ నో ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏషియన్ మార్కెట్స్ నుంచి కొద్దిగా మిక్స్డ్ సెట్ ఆఫ్ ఇది ఉన్నాయి. ఒక రకంగా నిన్న మనకు పాజిటివ్ ట్రిగ్గర్ మార్కెట్స్కి 26,000 లెవెల్స్ పైన నిఫ్టీ సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్లోజ్ కావటం. అండ్ వరుసగా 10th కన్సిక్యూటివ్ ఇయర్ మార్కెట్స్ పాజిటివిటీ. అది 2% కావచ్చు, 3% కావచ్చు, ఒక్కొక్క సందర్భంలో 20-25% దాకా పాజిటివ్ గెయిన్స్ వచ్చినప్పుడు కూడా వరుసగా 10వ సంవత్సరం మార్కెట్స్ పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. ఒక రకంగా ఇది కూడా రికార్డుగా చెప్పుకోవచ్చు. డికేడల్ గెయిన్స్ మనకి మార్కెట్స్ నిఫ్టీ నుంచి మనం చూసినట్టయితే పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇవన్నీ కూడా పాజిటివ్ సంకేతాలుగా ఉన్నాయి. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నట్టు కొద్దిగా ఒక 2 to 3 డేస్ మార్కెట్స్ నెక్స్ట్ వీక్ నుంచి మాత్రమే ఒక పాజిటివ్ ట్రిగ్గర్స్ కోసం అవైట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే లాంగ్ వీకెండ్ ఒకటి ప్లస్ హాలిడే సీజన్ ఒకటి, అన్నీ కూడా మార్కెట్స్కి కొద్దిగా వాల్యూమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువగా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి వొడాఫోన్కి నిన్న ఒక పాజిటివ్ ఊరట లభించినట్టయింది. ఎందుకంటే వాళ్ళ ఏజీఆర్ డ్యూస్కి సంబంధించి మారటోరియం విధించడంతో పాటు వొడాఫోన్ ఐడియాకి సంబంధించిన పేరెంట్ కంపెనీ వొడాఫోన్ గ్రూప్ నుంచి వాళ్ళ ఇంప్లిమెంటేషన్ అగ్రిమెంట్లో భాగంగా ప్రమోటర్స్ దాదాపు 2,300 కోట్ల రూపాయల వరకు రాబోయే 12 నెలల కాలంలో డబ్బులు రిలీజ్ చేయబోతున్నారు, పెట్టుబడులు పెట్టబోతున్నారు. ఇండిగో సెడ్ దట్ ఇట్ ఎక్స్పెక్ట్స్ టు క్యారీ 10 million మోర్ ప్యాసింజర్స్ టు రీచ్ 123 million దిస్ ఇయర్ అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ అయితే చెప్తుంది. కొరియాకు చెందిన హుందాయ్ జనవరి 1వ తారీఖు నుంచి ఇన్పుట్ ధరలు పెరిగిన తరుణంలో కొన్ని కార్ల ధరలను పెంచబోతోంది. Adani Green Energy on Wednesday said the company through its various step-down subsidiaries had operationalized an aggregate of 307 megawatt power projects in Gujarat. సో అదొకటి. ఆర్బీఎల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కోరింది గవర్నమెంట్ టు టెంపరరీ క్యాప్ ఫారిన్ షేర్ హోల్డర్ 24% మాత్రమే పరిమితం చేయండి అని చెప్పి. సో ఫారిన్ ఇన్వెస్టర్స్ క్యాన్ కరెంట్లీ హోల్డ్ మినిమం 51% స్టేక్ ఇన్ ద బ్యాంక్ అన్నట్టుగా కూడా దాని గురించి కూడా మళ్ళీ మనం డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుందాం. స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా ఇంకొన్ని స్టాక్స్ కూడా మనం చూద్దాము. ఆటో స్టాక్స్లో ఇవాళ యాక్టివిటీ ఉండొచ్చు, ఎందుకంటే సీఎం తమ నెంబర్స్ని రిలీజ్ చేస్తుంది. ఆటో నెంబర్స్ని ప్రతి నెల 1వ తారీఖున. గత నెలంతా కూడా ఎలా సాగిందని చెప్పి సాధారణంగా డిసెంబర్ నెలలో ఆటో మొబైల్కి కొద్దిగా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇయర్ చేంజ్ అవుతుంది కాబట్టి డిసెంబర్ నెలలో వాహనాలు కొనుగోలు చేసే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది. సో ఈ నెంబర్స్లో పెద్ద అద్భుతాలు మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు. గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ టు క్లియర్ రిక్వెస్ట్ టు క్యాప్ ఫారిన్ షేర్ హోల్డింగ్ ఇన్ ద బ్యాంక్ టు 24%. ఎందుకంటే గవర్నమెంట్ అండ్ ఆర్బీఐకి వీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నప్పటికీ ఇంకా వాళ్ళ నుంచి ఒక క్లియర్ కట్ ఇది సంకేతం అయితే రాలేదు. వొడాఫోన్ ఐడియాకి 87,695 కోట్ల రూపాయల ఏజీఆర్ డ్యూస్ ఏవైతే అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూస్ ఉన్నాయో వాటికి సంబంధించి క్యాబినెట్ ఒక తుది నిర్ణయం కూడా తీసుకుంది. 2017లో ఇంప్లిమెంటేషన్ అగ్రిమెంట్ ఏదైతే వీళ్ళు ప్రమోటర్స్తో పెట్టుకున్నారో వొడాఫోన్ ప్రమోటర్ గ్రూప్తో, ఆ డబ్బులు కూడా రాబోతున్నాయి. రాబోయే 5 ఏళ్ల కాలం పాటు వొడాఫోన్ ఐడియాకి ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే వొడాఫోన్ ఐడియా బ్రీత్స్ ఈజియర్ విత్ పాజ్ అండ్ డ్యూస్ అండ్ పేమెంట్. టెల్కోస్ ఏజీఆర్ లైబిలిటీ టు బి రివ్యూడ్ ఫ్రోజన్ ఫర్ నౌ. ఇప్పటి వరకు ఏదైతే ఏజీఆర్ డ్యూస్ ఉన్నాయో ప్రస్తుతానికి అయితే ఫ్రోజ్ చేశారు. అండ్ మారటోరియం కూడా 5 సంవత్సరాల పాటు విధించారంటే 5 సంవత్సరాల తర్వాత వీళ్ళు డబ్బులు చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అప్పటి వరకు వీళ్ళకు బ్రీతర్ లాంటిది దొరికినట్టయింది, లేకపోతే మార్చి 2026 నుంచే వీళ్ళు డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. బట్
క్యాబినెట్ ఆమోదం నేపథ్యంలో వొడాఫోన్ ఐడియాకి కొద్దిగా ఊరట లభించినట్టు అయింది. ప్రస్తుతం ఇప్పటికి కూడా దాదాపుగా వొడాఫోన్ 5,500 కోట్ల రూపాయల నికర నష్టాన్ని భరిస్తోంది. ఆర్పుస్ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ కేవలం 180 మాత్రమే ఉంది. అది కూడా ఒకప్పుడుతో పోలిస్తే బాగా 10-15% మేర పెరిగినప్పుడు కూడా స్టిల్ ఈ డియోపోలి అటు జియో, ఎయిర్టెల్ నుంచి, బిఎస్ఎల్ నుంచి కూడా వస్తున్న పోటీని తట్టుకోలేక వొడాఫోన్ ఐడియా చతికిల పడుతున్న సంగతి తెలుసు. ఈసారి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఈ 88,000 కోట్ల రూపాయల మారటోరియానికి సంబంధించి, అంటే డ్యూస్ ఈ చెల్లింపుల మీద 5 సంవత్సరాల మారటోరియం విధించిన ఇంపాక్ట్ ఏ మేరకు ఇది ఉంటుంది చూడాలి. ఎందుకంటే దాని స్టాక్ మీద గట్టి ఇంపాక్ట్ అయితే మనకు కనిపించింది. నెగిటివ్గానే స్టాక్ అయితే రియాక్ట్ అయింది. వోల్టాస్కి మనకి డెహ్రాడూన్ ట్యాక్స్ బాడీ నుంచి రెడ్యూస్డ్ ట్యాక్స్ డిమాండ్ ఫ్రమ్ 265 crores to 10 crores ఒక పాజిటివ్. ఇది గతంలో ఇచ్చిన 265 కోట్ల నోటీస్ని కేవలం ఇప్పుడు 11 కోట్ల రూపాయలకి తగ్గించారు. జాగిల్ ప్రీపెయిడ్కి ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే వాళ్ళు వీసా వరల్డ్ వైడ్తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. వీసా విల్ ఇన్సెంటివైజ్ కంపెనీ టు లాంచ్ అండ్ ప్రమోట్ కో-బ్రాండెడ్ డొమెస్టిక్ ప్రీపెయిడ్ కార్డ్స్ అండ్ వీసా నెట్వర్క్. సో ఒక పెద్ద నెట్వర్క్తో ఒప్పందం కుదుర్చుకున్నట్టయింది జాగిల్ ప్రీపెయిడ్. ఎన్సీసీకి వివిధ కంపెనీల నుంచి 1,237 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. ఈఎంఎస్ ద కంపెనీ ఎంటర్డ్ 2 JVs టు ఎక్స్పాండ్ వాటర్ అండ్ ఆర్ఎంసీ బిజినెస్ ఇన్ ప్యాక్ట్ విత్ నీర్ కేర్ ఇండియా ఫర్ బిజినెస్ ఆఫ్ డిజైన్ అండ్ బిల్డింగ్ ఆఫ్ సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్కి సంబంధించి. బెర్జర్ పెయింట్స్లో ప్రమోటర్స్ 14.48% శాతాన్ని కొనుగోలు చేశారు. ప్రస్తుతానికి ప్రమోటర్ల వాటా బెర్జర్ పెయింట్స్లో 64.57గా ఉంది. సో ఇవన్నీ కూడా చాలా స్టాక్స్ ఉన్నాయి. ఒకసారి పాస్ చేసుకుని స్పెసిఫిక్గా మీరు ఏమైనా స్టాక్ ట్రాక్ చేస్తుంటే మీరు చదువుకోవచ్చు కూడా. ఎన్బిసిసికి కెనరా బ్యాంక్ అండ్ నవోదయ విద్యాలయ సమితి నుంచి దాదాపుగా 380-400 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చాయి. కెనరా బ్యాంక్కి 163 కోట్ల రూపాయలతో బెంగళూరులో ఒక అనెక్స్ హెడ్ ఆఫీస్ కట్టాలి. అలాగే నవోదయ విద్యాలయకి 220 కోట్ల రూపాయలతో ఒక వాళ్ళ స్కూల్ ప్రాజెక్ట్స్కి కట్టాలన్న ఆర్డర్స్ ఎన్బిసిసికి అయితే వచ్చాయి. బ్లూ డాట్ జిఎస్టీ డిపార్ట్మెంట్ డ్రాప్డ్ ట్యాక్స్ డిమాండ్ 421 కోట్ల రూపాయల ట్యాక్స్ డిమాండ్ నోటీసులు డ్రాప్ చేశారంటే అంటే ఎంత అడ్డగోలుగా నోటీసులు ఇవ్వటం, 100 కోట్ల రూపాయలకు సంబంధించి కంపెనీలో టెన్షన్ పెట్టడం, షేర్ హోల్డర్స్ టెన్షన్ పెట్టడం, మళ్ళీ 421 crores ఆఫ్ ట్యాక్స్ డిమాండ్ నోటీస్ని డ్రాప్ చేశారంటే అంటే ఎంత క్యాలెస్నెస్ ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ఇవి స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో విఐ బ్రీత్స్ ఈజియర్ విత్ పాజ్ ఆన్ డ్యూస్ పేమెంట్, స్టార్టప్స్ ఎక్స్పెక్ట్ టు పివోట్ టు ఎన్ AI అవతార్ దిస్ ఇయర్, ఇండియాస్ ఫినాన్షియల్ సిస్టమ్ కెన్ హ్యాండిల్ షాక్స్ బట్ లాంగ్ టర్మ్ అవుట్లుక్ హేజీ. ఇక్కడ ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే అంతర్గతంగా వచ్చి ఏ సిస్టమ్నైనా ఎదుర్కోగల కెపాసిటీ ఉంది, కానీ ఎక్స్టర్నల్ రిస్క్ని కానీ ఎక్స్టర్నల్ హ్యాండిల్ చేయడానికి, ఎందుకంటే అవి మన చేతిలో లేవు కాబట్టి. ఆర్బీఐ రిపోర్ట్ ఫ్లాగ్స్ రిస్క్ ఫ్రమ్ జియో పొలిటికల్ టెన్షన్స్ అండ్ ట్రేడ్ డిస్రప్షన్స్ అన్నట్టుగా కూడా ఒక అప్డేట్. అలాగే రెస్టారెంట్ బుకింగ్స్ రైజ్ బట్ ఢిల్లీ స్కిప్స్ పార్టీ వేర్, ఆన్లైన్ డెలివరీ రైట్స్ ఆర్ మోస్ట్లీ అన్టచ్డ్ బై స్టిర్. ఒక్కొక్కరికి దాదాపు 150 నుంచి 180 రూపాయలు ఒక్కొక్క ఆర్డర్కి పీక్ టైంలో రైడర్స్కి, గిగ్ వర్కర్స్కి కంపెనీలు ఇచ్చాయి. ఇండియా మిసెస్ గ్లోబల్ ఈక్విటీ సర్జ్ సెలెక్ట్ సెక్టార్స్ షేర్. ఓవరాల్గా ఈసారి టాప్ 10 ఆర్ఎల్స్ టాప్ 15 పర్ఫార్మింగ్ ఈక్విటీస్లో కూడా మనది ఎక్కడ ఏమాత్రం కూడా లేదు. కేవలం 10% మాత్రమే గ్రోత్ పరిమితమైంది మనం. బట్ మెచ్యూర్డ్ ఎకానమీస్లో ఈ స్థాయి గ్రోత్ మనం యాక్సెప్ట్ చేయవచ్చు. సెన్సెక్స్ 9.1 అండ్ నిఫ్టీ 10.5% మేర వృద్ధిని నమోదు చేయగలిగే. యూఎస్ డౌ జోన్స్ 13%, ఎస్ఎన్పి 500 17-18% మేర వృద్ధిని నమోదు చేయగా నాస్డాక్ 21% మేర వృద్ధిని నమోదు చేసింది. కొరియా, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, హాంకాంగ్, జపాన్ లాంటివి ఈసారి బెస్ట్ పర్ఫార్మర్స్గా అయితే నిలిచాయి. సెక్టార్ స్పెసిఫిక్గా చూస్తే పిఎస్యూ బ్యాంక్స్ ఈసారి అద్భుతమైన టర్న్ అరౌండ్, అద్భుతమైన పర్ఫార్మెన్స్ని కనబరిచాయి. 30% మేర వృద్ధిని పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్, తర్వాత లేట్ కమ్మర్గా వచ్చిన మెటల్ ఇండెక్స్ కూడా దాదాపు 30% మేర వృద్ధిని నమోదు చేయగలిగింది. బికాస్ ఆఫ్ జిఎస్టీ రిఫార్మ్స్ అండ్ అనేక రీజన్స్ వల్ల ఆటో సెక్టార్ కూడా దాదాపు 24% మేర రిటర్న్స్ ఇవ్వగా, డిఫెన్స్, మొబిలిటీ, ఫినాన్షియల్ సర్వీసెస్ ఇవన్నీ కూడా దాదాపు కనిష్టంగా 17-18% మేర వృద్ధిని నమోదు చేయగలిగాయి. మీడియా, రియాలిటీ, ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఇండియన్ టూరిజం ఇవన్నీ కూడా నెగిటివ్ వృద్ధిని నమోదు చేయగలిగాయి. అసెట్ క్లాసెస్లో గోల్డ్ దాదాపు 65% మేర, సిల్వర్ దాదాపు 148% మేర, బిట్కాయిన్ -5% వృద్ధిని ఈసారి నమోదు చేయగలిగింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ -6%, నిఫ్టీ మైక్రో క్యాప్ 250 -10% మేర వృద్ధిని నమోదు చేయగలిగాయి. సో ఇవన్నీ ఒక స్నాప్ షాట్గా ఇక్కడ మనం చూడవచ్చు. చాపీ వాటర్స్ బట్ ద క్యాచ్ వోంట్ బి బ్యాడ్. సో మెజారిటీ ఆఫ్ ది
అనలిస్ట్ కమ్యూనిటీ, మెజారిటీ ఆఫ్ ది రీసెర్చ్ ఏజెన్సీస్ అన్ని అంచనాల ప్రకారం, ఫండ్ మేనేజర్ల అంచనా ప్రకారం స్టిక్ ఆన్ టు లార్జ్ క్యాప్ స్టాక్స్ ఓన్లీ. ఇప్పుడున్న కండిషన్స్లో బ్లూ చిప్స్ వైపు, లార్జ్ క్యాప్స్ వైపు ఉండడమే మంచిది. మైక్రో అండ్ స్మాల్ పాజిటివ్ ట్రిగ్గర్స్ వచ్చేంత వరకు, రిజల్ట్స్ బాగా కంటిన్యూస్గా పర్ఫామ్ చేసేంత వరకు, అట్లీస్ట్ 2 to 3 quarters ఇక్కడి నుంచి కూడా బాగా పర్ఫామ్ చేసినప్పుడు మాత్రమే మనం స్మాల్ క్యాప్ వైపు దృష్టి పెట్టడం మంచిదేమో. కానీ ప్రస్తుతానికైతే 2026లో హెడ్విండ్స్ చాలా ఎక్కువగా ఉన్న తరుణంలో లార్జ్ క్యాప్కి స్టిక్ ఆన్ అవ్వడం మంచిది అనేది మెజారిటీ ఆఫ్ ది అనలిస్ట్ కమ్యూనిటీ ఒపీనియన్. టాప్ కన్విక్షన్, మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ చాలా స్ట్రాంగ్గా కన్విక్షన్ ఉండవచ్చు. కన్విక్షన్తో చెప్తున్న స్టాక్స్ ప్రకారం చూస్తే కొటాక్ సెక్యూరిటీస్ ఏమో ఇన్ఫోసిస్ని రికమెండ్ చేస్తుంది, అంబర్ ఎంటర్ప్రైజ్, యురేకా ఫోర్బ్స్ని 11.3% అప్సైడ్ పొటెన్షియల్ అండ్ యురేకాకి దాదాపు 30% మీద అప్సైడ్ పొటెన్షియల్. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఏమో బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎన్ఆర్బి బేరింగ్స్ అండ్ దాల్మియా భారత్ని రికమెండ్ చేస్తున్నారు. యాక్సిస్ సెక్యూరిటీస్ ఏమో ఎస్బీఐ, హెచ్సిజి, నామ్ ఇండియా అని రికమెండ్ చేస్తున్నారు. ఎస్బీఐ సెక్యూరిటీస్ ఐఎస్ఎఫ్సి, ప్రికాల్, ఐఎంఎఫ్ఏ, మోతిలాల్ ఓస్వాల్ ఏమో హెచ్సిఎల్ టెక్, ఎంఎఫ్ఎస్ఎల్, అలాగే జేకే సిమెంట్ స్టాక్స్ని రికమెండ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా 2025 రిటర్న్స్ ఏ స్థాయిలో ఇచ్చాయి, 2026లో అప్సైడ్ పొటెన్షియల్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు విత్ టార్గెట్ ప్రైజెస్ అనేది బ్రోకింగ్ కంపెనీస్ ఇచ్చిన పిక్స్. మెజారిటీ ఆఫ్ ది అందరూ కూడా మూవ్ అప్. గోల్డ్ ఎంతవరకు 26లో పెరుగుతుందా అంటే 100% పెరుగుతుంది. సిల్వర్ పెరుగుతుందా 100% పెరుగుతుంది. పడదా ఎవ్వరు కూడా పడుతుందన్న థాట్ ప్రాసెస్లో అయితే లేరు ఇక్కడ ఉన్న అవుట్లుక్ ప్రకారం చూస్తే. బట్ ఇంతటి ఓవర్ ఆప్టిమిజం అనేది మేబీ గోల్డ్లో కొద్దిగా గోల్డ్ అండ్ సిల్వర్లో రెండిట్లో కూడా ఇంతటి ఆప్టిమిజం, టూ మచ్ ఆఫ్ ఆప్టిమిజం ఎప్పుడన్నా ఇబ్బంది పెడుతుందేమో అన్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఇంట్రెస్ట్ రేట్స్ అన్చేంజ్డ్గా ఉంది. 12 స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ ప్రభుత్వం యథాతథంగా తన ఇంట్రెస్ట్ రేట్స్ని కొనసాగిస్తుంది. ఆర్బీఐ ఫ్లాగ్ స్వెల్లింగ్ స్లిపేజ్ ఇన్ అన్సెక్యూర్డ్ రీటైల్ లెండింగ్ ఎస్పెషల్లీ ప్రైవేట్ దీనిలో స్లిపేజ్ 76% దాకా ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇంకా ఈసారి నిలదొక్కుని లోన్స్ ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఒళ్ళ దగ్గర పెట్టుకుని ఇస్తున్నట్టు కనిపిస్తుంది. అందువల్లే అటు పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తుంది వెన్ కంపేర్డ్ విత్ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్. ఇక్కడ స్లిపేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తున్న ఆర్బీఐ ఎఫ్ఎస్ఆర్బి రిపోర్ట్లో చూస్తున్నా కూడా ఇది చాలా క్లియర్ కట్గా అయితే కనిపిస్తోంది. ఏఐ విల్ టర్న్ బ్లూ కాలర్స్ ఇంటూ గోల్డ్ ఆన్ షాప్ ఫ్లోర్స్. ఏఐని అడాప్ట్ చేసుకుంటే బ్లూ కాలర్ జాబ్స్ ఒక గోల్డ్గా మారుతాయి, గోల్డ్ కలర్గా మారుతాయి అన్నట్టుగా కూడా ఆనంద్ మహీంద్ర గారు నిన్న వాళ్ళ న్యూ ఇయర్లో భాగంగా వాళ్ళ ఎంప్లాయీస్ని అడ్రస్ చేస్తున్నప్పుడు చెప్పిన మాట. సో ఏఐని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకు కనిపిస్తుంది. ఇండిగో సెట్స్ సైట్ ఆన్ stability to expand select routes to 2026. Motown to remain in fast lane on rural and tax benefits. So CM President Shailesh Chandra గారు మాట్లాడుతూ రూరల్ నుంచి వస్తున్న డిమాండ్ దృష్టిలో పెట్టుకొని అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా మోటౌన్ని అంటే ఈ స్పేస్ని ఆటోమొబైల్ స్పేస్ని చాలా స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్గా ఉంచుతాయి 2026లో అనేది కూడా అన్నమాట. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఇండియా ఇంకా ఎక్స్పెక్ట్స్ ఫాస్టర్ గ్రోత్, స్ట్రాంగ్ ఎర్నింగ్స్ ఇన్ 2026 డిస్కస్ చేసిన అంశాలే. సిఎస్బి ఆల్ టైమ్ హిట్ చేసింది. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ టు డేట్ ప్రకారం దాదాపు 52% మేర పెరిగింది. ప్రివి నిన్న ప్రమోటర్స్ విక్రయం నేపథ్యంలో 11% మేర స్టాక్ల వీక్నెస్, రెగ్యులర్ వాల్యూమ్స్ పోలిస్తే వాల్యూమ్స్ వీక్నెస్. క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్ 7% మేర పెరిగింది, ఆల్ టైమ్ హిట్ చేసింది. డిక్సన్ వరుస నష్టాలకు బ్రేక్ పడింది, నిన్న కొద్దిగా పాస్ తీసుకుని పెరగటం అయితే చూసాం. అండ్ సిఇఓస్ 2026లో ఏఐ మీద ఇన్వెస్ట్ చేస్తారా మీరు అంటే 97% మంది ఎస్ అయితే చెప్తున్నారు. హౌ మచ్ డూ ఎక్స్పెక్ట్ స్టాక్ మార్కెట్స్ రైజ్ ఇన్ 2026? మోర్ దాన్ 10% అనేది 64% చెప్పగా, లెస్ దాన్ 10% అనేది 33% దాకా చెప్తున్నారు. సో ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది ప్రమోటర్స్ అండ్ మెజారిటీ ఆఫ్ ది బిజినెస్ ఓనర్స్ ఇచ్చిన ఇది ఇంటర్వ్యూ కాబట్టి, వాళ్ళ పోల్ కాబట్టి దీన్ని కూడా మనం కొద్దిగా వెయిటేజ్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.